హాయ్ గైస్, మేము ఇవాళైతే వాల్మార్ట్కి వచ్చేసాం. మేము యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మైక్ ఇంకా ట్రైపాడ్ కొనుక్కోవడానికి వచ్చాం. సో నేను లోపలికి వెళ్ళాక చూపిస్తా. ఇదంతా పార్కింగ్ ఏరియా. అదిగో అక్కడ ఎంట్రన్స్. ఇదంతా ఎంట్రన్స్. సో మొన్న న్యూ ఇయర్ అయింది కదా, అందుకని డెకరేషన్. యాక్చువల్లీ ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక డెకరేషన్ అవుతుంది. చూడండి, ఇదంతా ఒక హార్ట్ షేప్. ఇది ఎందుకంటే వ్యాలంటైన్స్ డే కోసం. నేను ఇందాకలేదు క్రిస్మస్ అనుకున్నా, కానీ కాదు. వా, బాగుంది కదా. అసలు టెడ్డీ బేర్ని చూడండి, భలే కూర్చోబెట్టారు. అసలు వా అక్క రైట్, వ్యాలంటైన్స్ డే. ఓ హాయ్ అన్నయ్య, హౌ ఆర్ యూ? హాయ్ అక్క. సో ఇవాళ అయితే మేము అందరం మైక్ కొనుక్కోవడానికి వచ్చాం. ఎంఐసి జస్ట్ మైక్రోఫోన్ అన్న మైక్ అన్నమాట. సో మేము ముందు వాల్మార్ట్ యాప్లో మైక్స్ ఎక్కడుంటాయని చూస్తున్నాం. సో యాప్లో చూస్తే ఏంటంటే అది ఎక్కడుంటాయి అనేది ఆ సెక్షన్ నంబర్ కనిపిస్తుంది అందుకు. సో ఇదంతా వెజిటేబుల్ సెక్షన్. ఇటంతా లీఫీ వెజిటేబుల్స్ అవి ఇవి. K3 అసలు కే అంటే ఎట్ సైడ్. సో అటంతా బట్టలు, క్లాతింగ్ సెక్షన్. అసలు వాల్మార్ట్లో దొరకందంటే ఏముండదు, అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమం. మనం ఎవరైనా ఇట్లా స్టూడెంట్స్ ఇట్లా ఎవరైనా ఇండియాకి వెళ్ళినా లేకపోతే ఎవరైనా వెళ్ళినా ఇక్కడ నుండి ఎక్కువ తీసుకెళ్ళేది, వాల్మార్ట్ నుండి ఎక్కువ తీసుకెళ్ళేది అంటే ఫస్ట్ చాక్లెట్స్, ఇంకా ఈ మోకాల నొప్పికి బెంగే క్రీమ్ ఉంటుంది అది, ఇంకా కొన్ని మల్టీవిటమిన్స్ ఎక్కువ మంది తీసుకెళ్తారు. నేను కూడా ఇండియా వెళ్ళేటప్పుడు అవన్నీ తీసుకెళ్తాను. నేను ఏమనుకున్నా అంటే ఒక సపరేట్ బ్యాగ్ మొత్తం మా ఇంట్లో వాళ్ళకి సామానే తీసుకుపోవాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు అది కేలో ఉంది, మనం అక్కడికి వెళ్తున్నాం. చూడండి, అదంతా ఒక కంప్లీట్ బెడ్డింగ్. అటు సైడ్ బాగుంది కదా. చిన్నపిల్లలది. ఈ వీడియోకి మీకు వాయిస్ అటు ఇటు రావచ్చు, కానీ నెక్స్ట్ వీడియోకి సెట్ అయిపోద్ది, ఎందుకంటే నేను ఈ వీడియోలోనే మైక్ కొనుక్కుంటున్నా కాబట్టి అట్లా. సో ఇవన్నీ ఏంటంటే ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్, అవి అసలు అన్నీ ఉంటాయి. స్టేషనరీవి, ఇంకా బ్యాటరీస్ అని ప్రతి ఒక్కటి ఉంటాయి. అసలు చిన్నపిల్లలకైతే ఫుల్ ఉంటాయి. అంటే ఇట్లా ఆర్ట్ బుక్స్, లేకపోతే స్టోరీ బుక్స్, పెయింటింగ్స్, అసలు అట్లా చాలా ఉంటాయి. నేను విజన్ బోర్డ్ చేశాను కదా, యాక్చువల్లీ ఆ బోర్డు కూడా నేను ఇక్కడే కొనుక్కున్నా. అక్క ట్రైపాడ్. సో మేము ఒక ట్రైపాడ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. ఇది కూడా మైక్రోఫోన్ కాకపోతే నాకు ఈ డ్యూయల్ ఒక్క సింగిల్ కావాలి. ఇంకో ఇది నేను ఇదే చూసిన అప్పుడు ఆన్లైన్లో. ఇదంతా ఒక $20-25 ఉంది అక్క, అంతే. 19. ఇది సరిపోద్దా? హైట్ పెద్దనే ఉంటుందా? వాడిని అడుగుతాం, నాకు ఇన్సుల్ ఒక నా హైట్ అన్న రావాలిగా. అంత ఉండదు అనుకుంటాను. అవునా? ఇంకా కింద ఉన్నాయి అన్నీ అంతే ఉన్నాయి. 67, 60 అక్క. ఇంకో ఇది చూడు, 52. ఇంకా చిన్నది కదా, 52. వద్దు. నేనైతే ఇది అనుకుంటున్నా, ఇది 67 inches ఉంది. ఇంకో ఇది కాంటెంట్ క్రియేషన్కి చూస్తా. ఇంకా మైక్స్ లేవా ఇక్కడ? రింగ్ లైట్స్, మైక్స్, కెమెరాస్, ఇంకా ఈ స్నాప్ లైట్స్, అసలు చాలా ఉన్నాయి. చూద్దాం మనకి ఏది సెట్ అవుద్దో. నాకు ఇట్లా ఇంకేమైనా అంటే 67 ఇది ఇంచెస్ ఎంత ఉంటుందో నాకు అర్థం కావట్లే.
ఒకవేళ ఇది ఓకే అయితే తీసుకోవచ్చు అని నా ఫీలింగ్. ఓకే, ఇది వర్క్స్ ఆ సెల్ఫీ స్టిక్. అక్క ఇంకో మన ఎంత ఉంది? 67 ఇంచెస్. సో ఇది మైక్. నేను అమెజాన్లో కూడా ఇదే చూసా యాక్చువల్లీ. ప్రస్తుతానికి యూఎస్బి రిసీవర్, మైక్రోఫోన్. ఓకే, ఇది ఫోన్కి కనెక్ట్ చేసి ఇది నేను పెట్టుకోవాలనుకుంటా. ఇంక ఎగ్జాక్ట్గా తెలీదు మైక్స్ ఎట్లా యూస్ చేస్తారో. సో ఇది తీసుకున్నాక చూడాలి యూట్యూబ్లో. అది రెండోది కాదు. ఇక్కడ వీళ్ళు వచ్చారు తీయడానికి. థ్యాంక్ యూ. ఇదేంటి ఓపెన్ చేస్తుందా? 67 ఇంచెస్ అంటే ఎంత అన్నాయి అసలు? ఒకసారి గూగుల్లో కొట్టు. సెంటీమీటర్స్ అని కొట్టు. ఇంచ్ టు 67 ఇంచెస్ టు ఫీట్ అని కొట్టు. అప్పుడు మనిషి లెక్క ఆడుతుంది. సెంటీమీటర్ ఉన్నా సరిపోద్ది. మనం 170 నుంచి 180 ఆట 5.5 నా మీద ఉంది. సెట్ చాలు. ఇది ఓపెన్ చేసి చూడనా? ఓపెన్ చేయొచ్చా? ఎంత ఇది? ఇది 30, ఇది 20. సెట్. ఓకే, అది ఇది అవుతుంది కదా ఫోన్కి. అదే ఫోన్. ఎందుకంటే డూప్లికేట్ అయితే ఫోన్ కింద పడుతుంది. ఇదిగో ఇది కూడా అంట. పెట్టు. ఇలా కూడా అంట. నువ్వు రికార్డ్ చేసుకునేటప్పుడు కేసు తీసేసే, బరువు తగ్గిద్ది. ఏం కాదు, సరిపోద్ది. బాగోపోతే రిటర్న్ ఇవ్వచ్చు కదా. సో మేము ఫైనల్గా ఈ మైక్ కొనుక్కున్నాం, ఇంకా ఈ ట్రైపాడ్ స్టాండ్. ఓకే, ఇంకా అయితే నేను ఇప్పుడు మీకు మీట్ సెక్షన్ చూపిస్తా. ఇక్కడ ఫిష్, చికెన్, ఇంకా ప్రతి ఒక్కటి ఫ్రోజన్ ఉంటాయి. అసలు అవి ఎట్లా ప్యాక్ చేస్తారు, అవి ఎట్లుంటాయి అనేది చూపిస్తా. ఎక్కడ? ఓకే, మనం కరెక్ట్ సెక్షన్కి వచ్చాం. సో ఇదంతా సీ ఫుడ్ సెక్షన్. సో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తా. అసలు చూడండి, ఇక్కడికి వస్తే ఫస్ట్ స్మెల్ స్టార్ట్ అవుద్ది. ఇదంతా నేను మీకు ఫస్ట్ నేను చూపిస్తా. ఫస్ట్ ఇదంతా పోర్క్. ఈ సెక్షన్ అంతా ఈ పోర్క్ని అసలు డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇట్లా కొన్ని కట్ చేసి, కొన్ని సగం రోస్ట్ చేసి, ఇదిగో చూడండి అసలు ఇట్లా మొత్తం గడ్డలు ఎట్లుందో. ఇంక ఇదంతా బీఫ్ సెక్షన్. అన్నీ ఇట్లా కట్ చేసి దానికి ఇట్లా మనకి ఎంత గ్రామ్స్ కావాలో అంత పెట్టి. ఇది గ్రౌండ్ బీఫ్ అంటే ఏంటంటే నాకు కూడా తెలియదు. సో ఇట్లా దీంట్లో ఏంటంటే ఇట్లా చిన్న నుంచి తక్కువ నుండి ఇట్లా 100 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 kg అట్లా ఉంటాయి. కాకపోతే అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుండి కొన్ని ఇట్లా ఇంకొక 1-2 days అయితే అట్లా ఎక్స్పైర్ అవుతున్నాయి అనేటప్పటికి ఇక్కడ పెడతారు. ఇక్కడ ఎవ్రీడే లో ప్రైస్ దగ్గర. ఇక్కడ ఏంటంటే ఇంకా అవి ఎక్స్పైర్ అయిపోతాయి అన్నమాట ఇంకొక 2-3 daysలో. ఇక్కడ చూడండి, ఇది చికెన్ బ్రెస్ట్. ఇట్లా అసలు కంప్లీట్ ఫ్రోజన్. మీకు లోపల కనిపిస్తుంది కదా అట్లా. ఇదిగోండి. మై గాడ్, అసలు నేను అసలు స్టార్టింగ్లో ఇదంతా చూసి అమ్మో ఇలాంటి ఏంది అనుకున్నాను. అసలు కంప్లీట్ ఏమంటే అక్కడ నుండి స్టార్ట్. అది బీఫ్, అది పోర్క్, అది పౌల్ట్రీ, అదంతా. ఇంకటంతా సీ ఫుడ్, ఫిష్, ఇంకా ప్రాన్స్, అవన్నీ అటు ఉంటాయి. చూడండి, ఇంకోండి స్ట్రింప్ ఉంది లోపల, ఇంకా అన్నీ ఉంటాయి. ఇది చూడండి, కుక్డ్ స్ట్రింప్ అంట, రా స్ట్రింప్. ఇంకా అక్కడ ఎక్స్పైర్ అవుతున్నాయి అని అంటే ఇంకా దానికి ఒక 1-2 days ఉన్నప్పుడు ఇక్కడ లో ప్రైస్ దగ్గర పెట్టేస్తారు. అట్లా అన్నీ. అక్క వాళ్ళు ఎక్కడ ఉన్నారు? యాక్చువల్లీ వాళ్ళ కోసం ఎక్కుతున్నా. వాళ్ళు ఇందాక ఎక్కడ సీరియల్స్ దగ్గర ఉన్నారు. నేను మీకు ఇంకో సెక్షన్ చూపిస్తా. ఇదంతా బేకరీ సెక్షన్. ఈ బేకరీ సెక్షన్ ఏంటంటే ఇక్కడ క్రొసాన్స్, ఇంకా ఈ బన్స్, బ్రెడ్స్, డిఫరెంట్ కేక్స్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఇదంతా బ్రెడ్. ఇటంతా డిఫరెంట్ పెద్ద కేక్స్, కప్ కేక్స్ అట్లా. ఇంకో ఇవి పేస్ట్రీస్.
డోనట్స్. ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ చేసి ఉంటాయి, సో వాటిపైన డేట్స్ ఉంటాయి ఇంక ఇప్పటిలోపు యూజ్ చేయాలన్నట్టు. తర్వాత అన్నీ పడేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు అసలు. అంటే ఇక్కడ చూస్తేనేమో చాలా క్వాంటిటీ ఉంటాయి, అసలు ఇవి కొనుక్కుంటారో లేదు. ఇంకోండి ఇట్లా లో ప్రైస్ అని పెట్టేస్తారు, తక్కువ కాస్ట్కి ఇంక వెళ్ళిపోవాలి అన్నట్టు. ఇంక నాకు తెలిసి అప్పుడు అందరు వచ్చి కొనుక్కుంటారేమో. స్ట్రేంజర్ థింగ్స్లో ఎగ్గోస్ అంటారు కదా, ఇదిగోండి. ఇప్పుడు అక్క వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనం చూడాలి. ఇది వాల్మార్ట్. అసలు వాల్మార్ట్లో ఇంకా మనకి దొరకందంటే ఏముండదు, అన్నీ అంటే అన్నీ ఉంటాయి. సీ ఫుడ్ ఉంటుంది, ఇట్లా ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, ఇంకా మనకి ఏమంటారు ఈ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అన్నీ అట్లా ప్రతి ఒక్కటి ఉంటాయి. అదిగోండి అక్కడ ఉన్నారు. కనిపించారు గైస్ ఫైనలీ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా టొమాటోస్ తీసుకోవాలి. ఆ టొమాటోస్ తీసుకొని వెళ్ళిపోదాం. మీకైతే ఈ వాల్మార్ట్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వాల్మార్ట్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బన్నీ టాక్స్. ఓకే, కాల్ కేక్ చూద్దాం అంటున్నారు, సో వెళ్తున్నాం. చూడండి, మొన్న మేము న్యూ ఇయర్కి ఒక చీజ్ కేక్ కొనుక్కున్నాం, చూపిస్తా. అగో అది ఈ చీజ్ కేక్ బాగుంది అసలు తింటే. ఇట్లా మనకి ఏమైనా కేక్ కస్టమైజేషన్ కావాలంటే వాళ్ళు ఇలా చేస్తారు. మనకి ఏ ఫ్లేవరో చూసుకోవాలి ఫస్ట్, తర్వాత దాని ఫిల్లింగ్ ఇంకా ఐసింగ్ అది, తర్వాత దాని పైన ఏమేమి డెకర్ కావాలో అది, లాస్ట్కి నేను అంతే. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్. ఇవన్నీ కప్ కేక్స్. సో ఇక్కడ ఇంక ఇవి ఎక్స్పైర్ అయ్యే టైంకి ఇవి తీసుకెళ్ళి ఇక్కడ ఎవ్రీడే లో ప్రైస్లో పెట్టేస్తారు. చూడండి, సేమ్ కప్ కేక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ లో ప్రైస్ ఏంటంటే ఇంకా క్లియరెన్స్ లాగా ఇంకా అయిపోవాలి అన్నట్టు. ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ ఉంటుంది, ఏ స్టోర్లో అయినా సెల్ఫ్ చెక్అవుట్ ఉంటుంది. షాప్ రైట్, వాల్మార్ట్, కాస్కో వీటన్నిటిలో నేను చూపిస్తాను అసలు ఎట్లా చేయాలో. అయితే ఇప్పుడు మేము సెల్ఫ్ చెక్అవుట్ చేస్తున్నాం, చూపిస్తా. మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, స్కాన్ ప్రొటెక్షన్ లేదు, డిక్లేర్. సో మైక్ అయితే ప్రొటెక్షన్ అడిగింది, ఇంకా ట్రైపాడ్ కూడా అడిగింది. సో యాక్సిడెంటల్ డ్యామేజ్ మనం డిక్లైన్ కొడుతున్నాం. ఓకే అక్క, 2 పడ్డాయా? ఇంకేమన్నా తెచ్చామా? క్యారెట్స్. అయితే ఇది మన మిస్టేక్లో 2 times ట్యాప్ అయింది, సో మేము ఒకటి డిలీట్ చేస్తున్నాం. ఇక్కడ డిలీట్ చేయాలంటే ఇక్కడ ఇట్లా ఎవరైనా ఒక ఎంప్లాయీ వచ్చి తీసేసేయాలి అంతే. సో ప్రస్తుతానికి అయితే ఒక మైక్, ఒక ట్రైపాడ్, ఇంకా క్యారెట్స్ తీసుకుంటున్నాం. ఫోన్ నెంబర్ కొట్టేసి ఇంకంతే, క్యాష్ కట్టేయడమే. సో ప్రతి ఐటెంకి కింద ఒక బార్ కోడ్ ఉంటుంది, ఆ బార్ కోడ్ పెట్టి స్కాన్ చేయాలి అంతే. అంతే గైస్, పేమెంట్ అయిపోయింది. సో మనమైతే ఈ విజిట్కి 5 star రేటింగ్ చేద్దాం అంతే. బాయ్. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, షాపింగ్ అయిపోయింది. మొన్నటి నుంచి అనుకుంటున్నాం మైక్, ట్రైపాడ్ కొనుక్కోవాలని, ఫైనల్లీ కొనుక్కున్నాం. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ వీళ్ళకి రిసీట్ చూపించాలి. రిసీట్ చూపిస్తే వాళ్ళు జస్ట్ ఇట్లా చూసి చూడనట్టు చూస్తారు. చూసి చూడనట్టు చూసి పంపించేస్తారు అంతే. అంటే మళ్ళీ సేమ్ వచ్చింది ఎక్సెప్ట్. Bye guys, see you in the next vlog. Bye.